హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఎస్సి తర్వాత షార్ట్ టర్మ్ కోర్స్ చేసి టెక్నికల్ ఫీల్డ్ లో త్వరగా జాబ్ సంపాదించాలనుకునే వారి కోసం తెలంగాణ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ TSITA 2026 ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయ్యాయి. ఇవాల్టి ఈ వీడియోలో ఎలా అప్లై చేయాలి, కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఫీజు వివరాలు లైవ్ లో స్టెప్ బై స్టెప్ చెప్తాను. లైక్ చేసి పెట్టుకోండి. సో మొదటగా మీ బ్రౌజర్ లో TSITA అని టైప్ చేస్తే పైన వెబ్సైట్ చూపిస్తుంది, లేదా డైరెక్ట్ లింక్ డిస్క్రిప్షన్ అండ్ కమెంట్ లో పిన్ చేశాను. సో ఇప్పుడు పేజ్ ఓపెన్ అయ్యాక మెయిన్ స్క్రీన్ ఇలా కనిపిస్తుంది. ఇందులో మొదటగా క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకోసం ఇక్కడ రిజిస్ట్రేషన్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇక న్యూ విండోలో SSC ప్రకారం మీ నేమ్ ఎంటర్ చేయండి. దాని కింద మీ ఆధార్ లింక్డ్ మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి. దాని కింద మీ పర్సనల్ మెయిల్ ఐడి ఎంటర్ చేయండి, లేకుంటే క్రియేట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మినిమం 8 క్యారెక్టర్స్ పాస్వర్డ్ 2 సార్లు ఎంటర్ చేసి పెట్టుకోవాలి. ఇక లాస్ట్ క్యాప్చా ఎంటర్ చేసి సైన్ అప్ పై క్లిక్ చేయాలి. సో ఇక్కడ పాపప్ స్క్రీన్ లో ఒకసారి మన డీటెయిల్స్ వెరిఫై చేసుకొని కంటిన్యూ పై క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇక మన రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అవ్వడం జరిగింది. మరియు దీనికి సంబంధించిన లాగిన్ ఇన్ఫర్మేషన్, యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అండ్ యాక్టివేషన్ కోడ్ మన మొబైల్ తో పాటు మెయిల్ ఐడికి రావడం జరుగుతుంది. దీనికోసం మన మొబైల్లో జీమెయిల్ ఐడిని ఓపెన్ చేసి లింక్ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు డైరెక్ట్ గా ITI సైట్ యాక్టివేషన్ స్క్రీన్ కి తీసుకెళ్తుంది. సో ఇప్పుడు సక్సెస్ఫుల్ యాక్టివేట్ అయిన తర్వాత ఇక్కడ లాగిన్ పై క్లిక్ చేయాలి. తర్వాత ఇప్పుడు న్యూ విండోలో లాగిన్ స్క్రీన్ వస్తుంది. ఇందులో సైన్ ఇన్ పై క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ యూజర్ నేమ్ మన మొబైల్ నంబర్ అలాగే మనం పెట్టుకున్న పాస్వర్డ్ ని ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. తర్వాత ఇక్కడ డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మై అప్లికేషన్ పై క్లిక్ చేయాలి. సో ఇప్పుడు అప్లికేషన్ యొక్క మెయిన్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఇందులో 5 స్టెప్స్ లలో అప్లికేషన్ ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ పర్సనల్ డీటెయిల్స్ పై క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ SSC ప్రకారం మీ ఫుల్ నేమ్ ఎంటర్ చేయండి. దాని కింద మీ ఫాదర్ నేమ్ అలాగే మీ మదర్ నేమ్ ఎంటర్ చేయండి. అలాగే దాని కింద మీ డేట్ ఆఫ్ బర్త్ ని సెలెక్ట్ చేసుకొని కింద మీ జెండర్ తో పాటు మీ క్యాస్ట్ ని సెలెక్ట్ చేసుకోండి. దాని కింద ఫిజికల్ డిజబిలిటీ స్టేటస్ ని సెలెక్ట్ చేసుకోవాలి. దాని కింద EWS స్టేటస్ ఎస్ ఆర్ నో సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత కింద రిలీజియన్ తో పాటు కింద మన పేరెంట్స్ ఎక్స్ సర్వీస్ మెన్ లో వర్క్ చేసి ఉంటే ఎస్ లేదా నో ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ తెలంగాణ అయితే లోకల్ లేదా అదర్ స్టేట్ అయితే నాన్ లోకల్ సెలెక్ట్ చేసుకోవాలి. మరియు కింద ఓర్ఫన్ స్టేటస్ ఎస్ లేదా నో ని సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే మీ ఆధార్ నంబర్ ని ఎంటర్ చేయండి. తర్వాత ఇక అడ్రస్ సెక్షన్ లో మీ ప్రెసెంట్ కంప్లీట్ అడ్రస్ ని ఎంటర్ చేసి అలాగే మీ విలేజ్, మండల్, స్టేట్, డిస్ట్రిక్ట్ మరియు పిన్ నంబర్ ని ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ సేవ్ అండ్ ప్రొసీడ్ పై క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఫీల్డ్ లో మీ క్వాలిఫికేషన్ ని సెలెక్ట్ చేసుకోండి. దాని కింద SSC బోర్డ్ ని మనమే టైప్ చేయాల్సి ఉంటుంది. దాని కింద మీ SSC హాల్ టికెట్ ని ఎంటర్ చేయండి. తర్వాత కింద పాస్ అయిన ఇయర్ ని సెలెక్ట్ చేసుకోండి. దాని కింద మార్క్స్ టైప్ లో మార్క్స్ ఆర్ గ్రేడ్ పాయింట్స్ ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు పర్ఫెక్ట్ రిజల్ట్స్ రావాలంటే నేను సెలెక్ట్ చేసుకున్నట్టు మార్క్స్ ని సెలెక్ట్ చేసుకోండి. ఇక దాని ప్రకారం కింద ఇండివిజువల్ సబ్జెక్ట్స్ వైజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ లాంగ్వేజ్ అంటే తెలుగు, సెకండ్ లాంగ్వేజ్ అంటే హిందీ, థర్డ్ లాంగ్వేజ్ అంటే ఇంగ్లీష్. తర్వాత ఇక్కడ మ్యాథ్స్, సైన్స్, సోషల్ ని సెలెక్ట్ చేసుకోవాలి. దాని పక్కన సబ్జెక్ట్స్ వైజ్ మీకు వచ్చిన గ్రేడ్ పాయింట్స్ ని మార్క్స్ లలో ఎంటర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ 9 పాయింట్స్ అయితే 90 లేదా 8.5 వస్తే 85 మార్క్స్ అని ఇక్కడ గ్రేడ్స్ లలో సిస్టమ్ ఆటోమేటిక్ గా కన్వర్ట్ చేసుకుంటుంది. ఇప్పుడు సేవ్ అండ్ ప్రొసీడ్ పై క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా మీకు వచ్చిన టోటల్ పాయింట్స్ ని కింద చూపిస్తుంది. తర్వాత ఇక్కడ డాక్యుమెంట్ సెక్షన్ లో ఫస్ట్ మీ ఫోటో అప్లోడ్ చేయాలి. దాని కింద మీ సైన్ మరియు దాని కింద SSC లేదా 8th క్లాస్ మార్క్ షీట్ ని షార్ట్ ఆర్ లాంగ్ మెమోని అప్లోడ్ చేయండి. దాని కింద క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే అప్లోడ్ చేయండి లేదా వదిలేయండి. దాని కింద మీ స్టడీ లేదా బోనఫైడ్ సర్టిఫికేట్ ని అప్లోడ్ చేయండి. ఇక చివరగా ఏమన్నా మీరు అప్లోడ్ చేయాలనుకుంటే ఇక్కడ సింగిల్ PDF లో అప్లోడ్ చేయండి. తర్వాత ఇక్కడ సేవ్ అండ్ ప్రొసీడ్ పై క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ ఆప్షన్స్ ఫీల్డ్ లో కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో మీకు నచ్చిన డిస్ట్రిక్ట్ లో నచ్చిన కాలేజెస్ తో పాటు అందులో ఆఫర్ చేసే కోర్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి. అలా ఎన్ని కాలేజెస్ అయినా పెట్టుకోవచ్చు. ఇక ఆప్షన్ సెలెక్షన్ అయ్యాక సేవ్ అండ్ లాక్ పై క్లిక్ చేసి కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. అలాగే మనం ఫిల్ చేసిన అప్లికేషన్ ని కూడా చెక్ చేసుకొని చివరగా కన్ఫర్మ్ అండ్ సబ్మిట్ పై క్లిక్ చేయాలి. ఇక చివరగా పేమెంట్ సెక్షన్ లో మేక్ పేమెంట్ పై క్లిక్ చేసి డెబిట్ లేదా క్రెడిట్ ఆర్ UPI ద్వారా అప్లికేషన్ ఫీజ్ ని పేమెంట్ చేయాలి. అప్పుడే మీ అప్లికేషన్ సక్సెస్ఫుల్ గా సబ్మిట్ అవుతుంది. ఇప్పుడు ఈ అప్లికేషన్ ప్రింట్అవుట్ తో పాటు మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ తో వెరిఫికేషన్ డేట్ అప్పుడు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ మన ITI అప్లికేషన్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఒకవేళ మీకు మీ వీడియో నచ్చితే ప్లీజ్ మా ఛానల్ ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుతున్నాను.